వర్షాల కారణంగా అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అటు వరదలు ఒక పక్క, ఇటు కృష్ణా జిల్లాలో పంట కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింది. దీనికి మొత్తం కూడా వరి పంట కానీ, పసుపు, కంద, అలాగే అరటి, అలాగే చాలా ఆక్వా రంగం కూడా దెబ్బతింది. ఇంకా నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ దీన్ని మొత్తం కూడా ఎన్యూమరేట్ చేయమని 10వ తారీఖు వరకు టోటల్ ఎన్యూమరేషన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అట్లాగే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మొత్తం కూడా ఇదంతా కూడా సోషల్ ఆడిట్ జరుగుతుంది. మొత్తం మనం కూడా రైతాంగం కూడా వెళ్ళి అక్కడ చెప్పొచ్చు. ఫైనల్ లిస్టు 18వ తారీఖున మరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎవరు కూడా నష్టపోకుండా నష్టపరిహారం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే మరి చౌహాన్ గారు కూడా వచ్చి, అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్. వారు కూడా కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టి, ప్రధానమంత్రి గారి ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇది అనుకోనటువంటి విపత్తి. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,50,000 క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజ్ నుంచి రావడం, ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లడ్గా రావడం, వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్లని, ఎందుకంటే లాస్ట్ 5 years అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారెడు మట్టి కూడా తీలా కాలువల నుంచి. బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి. మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువ గట్ల మీద అయితే కరకట్ట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపలా కాసి తెల్లవారులు కూడా కాపలా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే. ఇంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన దాదాపు 120 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి. వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క, ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది. మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే. ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందర్ మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం. వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళల్లోనే ఉంది, అది ఇటు బస్సులో పనికిరాదు. కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి డ్యామేజ్ అయింది పర్ఫెక్ట్గా నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇళ్ళు పడిపోతే ఇళ్ళకు కూడా ఆల్రెడీ మరి వేవర్స్కి రేషన్ ఇవ్వడం జరిగింది. లంక గ్రామాలకు కూడా ఇప్పుడు రేషన్ ఆల్రెడీ 6 రకాల వస్తువులతో రేషన్ కూడా అందించడం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలోనే ఉండి, విజయవాడలో ఇవాళ 8వ రోజు ఆయన అక్కడే పండగ కూడా వెళ్ళకుండా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గడిపోకుండా ఆయన అక్కడే నార్మల్ స్థితికి తీసుకొచ్చే వరకు వెళ్ళని చెప్పి వారు కూడా అక్కడ కూర్చున్నారు. ఇవాళ మరి ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించి ఒక సక్రమంగా నష్టపరిహారం ఇప్పించే విధంగా అందరం కూడా ముందుందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.